హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ షార్ట్ వీడియోలో మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్, ట్రిక్స్, నెమోనిక్స్ ని బేస్ చేసుకుని నేను మీకు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫార్మసీ సంబంధించిన థియరీ కానీ, కాంపిటేటివ్ ఓరియంటేషన్ కానీ, ఫార్మా అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు కూడా మన ఛానల్లో అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ హోప్ మీరు చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. అదే ప్రిపరేషన్ ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ హియర్ the classification regarding the rheumatoid arthritis. So rheumatoid arthritis is also one of the autoimmune disease in which our own antibodies damage the synovial joints, causes inflammation, redness, pain of the synovial joints. This leads to the decreasing our body movements due to damage of the synovial joints. సో జనరల్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన ఓన్ యాంటీబాడీస్ మన జాయింట్స్ ని డ్యామేజ్ చేస్తాయి, డిస్ట్రక్ట్ చేస్తాయి, పెయిన్ కాజ్ చేస్తాయి, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. దానివల్ల మనకి నడక అంటే మన యొక్క బాడీ మూవ్మెంట్స్ అనేది తగ్గిపోతాయి. అండ్ ఎస్పెషల్లీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఉండే క్యారెక్టరిస్టిక్ యాంటీబాడీని ఆర్ఏ యాంటీబాడీ అంటారండి. రొమటాయిడ్ ఫ్యాక్టర్, ఆర్ఏ ఫ్యాక్టర్, క్యాపిటల్ ఆర్ఏ ఫ్యాక్టర్. రొమటాయిడ్ ఫ్యాక్టర్ ఈస్ హై లెవెల్. The rheumatoid arthritis is characterized by presence of high level antibody rheumatoid factor RA, capital RA. Okay, so ఇక్కడ మనం డ్రగ్స్ చూసుకుంటే కనుక, సో ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ rheumatoid arthritis the first subtype is DMARDS, means disease modifying anti-rheumatic drugs. So these drugs are again non-biologicals. So the trick is high definition LG-CAMs. H means hydroxychloroquine, D means penicillamine, L means leflunomide, G means gold salts. So gold salts also for treatment of rheumatoid arthritis. Cyclophosphamide C, cyclosporine chloroquine, azathioprine, methotrexate, sulfasalazine. So sulfasalazine is a product from the sulfonamide category. After entering into the body, it converts to active drug. అండ్ నెక్స్ట్ బయలాజికల్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయలాజికల్? ఏదైతే బాడీలో ఉన్న కంపోనెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్నలిన్ ఉంది. ఎడ్నలిన్ అనేది సేమ్ బాడీలో ఉంటుంది, అదే మళ్ళీ ల్యాబ్ లో కూడా తయారు చేయొచ్చు. అలాగే బయలాజికల్స్ అంటే బయలాజికల్ లైక్ ఇంటర్లూకిన్స్ కానీ, సైటోకైన్స్ కానీ, వాటిని బేస్ చేసుకుని సేమ్ వాటిలాగా పనిచేసే మాలిక్యూల్స్ డిజైన్ చేసినమాట బయలాజికల్. బయలాజికల్ ట్రిక్ ఈస్ బిట్. సో బి మీన్స్ B lymphocyte depletary, decrease B lymphocytes, rituximab, methylprednisolone, and interleukin 1 antagonist, anakinra, and TNF, tissue necrosis factor alpha antagonist, etanercept, infliximab, adalimumab, and T cell modulator. T cell modulator is abtacept. And apart from this, some other drugs like non-steroidal anti-inflammatory drugs are also useful. So non-steroidal anti-inflammatory drugs are useful like aspirin, ibuprofen, diclofenac, naproxen, paroxetine, and glucocorticoids useful because rheumatoid arthritis is a inflammatory disease. In that inflammatory disease, glucocorticoids requirement is very very essential because glucocorticoids are potent anti-inflammatory drugs, and they also suppress the immune system and control overactivity of antibodies on the joints and decrease the damage of the joints. So glucocorticoids like prednisolone, triamcinolone, methylprednisolone. So ఇది సింపుల్ గా రొమటాయిడ్ ఆర్థరైటిస్ డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో మన ఓన్ యాంటీబాడీస్ ఆర్ఏ ఫ్యాక్టర్, రొమటాయిడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మన జాయింట్స్ ని డ్యామేజ్ చేసి, డిస్ట్రక్ట్ చేసి, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి మన యొక్క బాడీ మూవ్మెంట్స్ యొక్క యాక్టివిటీని తగ్గిస్తాయి. సో అందులో పరంగా డ్రగ్స్ మనం చూసుకుంటే కనుక, సో నాన్ బయోలాజికల్, బయోలాజికల్స్, ఎన్ఎస్ఐడిస్, గ్లూకోకార్టికాయిడ్స్. అయితే జనరల్ గా ఈ డ్రగ్స్ ఏమంటున్నారు? DMARDS, డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ డ్రగ్. సో అక్కడ మీకు క్లియర్ గా నెమోనిక్స్ ఇచ్చాను. సో హై డెఫినేషన్ LG-CAMs వచ్చేసి నాన్ బయోలాజికల్స్ కి, బయోలాజికల్స్ వచ్చేసి BITT. సో ఇటువంటి వీడియోస్ మీకు ఈజీగా అర్థం చేసుకునేలాగా నేనైతే చేస్తూ ఉంటాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్ ఉండండి. సో మీరు సీరియస్గా ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే కనుక. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్.